అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ మార్నింగ్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ అందరి కమెంట్స్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 3 months తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా, అసలు మీరు నన్ను మర్చిపోయారేమో అనుకున్నాను. కానీ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మన వ్యూవర్స్ లో చాలా మంది కమెంట్స్ అయితే చేశారండి. చాలా మంచి కమెంట్స్ అయితే చేశారు. అవి చూసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు మర్చిపోయారేమో అనుకున్నాను, కానీ చాలా మంది నన్ను మిస్ అయ్యాము అని, ఇంకా వీడియోస్ కంటిన్యూ చేయండి, ఇంకా బ్రేక్ ఇవ్వకండి, రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి అని చెప్పి చాలా మంది వ్యూవర్స్ అయితే నాకు కమెంట్స్ అయితే చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకేం కావాలి చెప్పండి. నేను వ్యూస్ అయితే నేను అంతగా ఇది చేయనండి. నా వీడియోస్ వల్ల ఒక 10 మందికైనా యూజ్ అవుతుంది అంటే చాలండి, నాకు అదే హ్యాపీ. ఎక్కువ నేను గ్యాప్ ఇవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే కొంచెం బిజీగా ఉండటం వల్ల. అంతేకాకుండా ఏదో ఒక వీడియో పెట్టేస్తాము అని కాకుండా నా వీడియో వల్ల కొంతమందికైనా యూజ్ అవుతుంది అంటేనే నేను వీడియో పోస్ట్ చేస్తాను. అంటే పిచ్చి వీడియోస్ అన్ని నేను పోస్ట్ చేయనండి. మీకు యూజ్ అయ్యే వీడియోనే నేను పోస్ట్ చేస్తాను. నా వీడియో వల్ల మీరు ఏదైనా ఒక రెసిపీ నేర్చుకున్నామని, లేదా మిమ్మల్ని నేను ఏదన్నా ఒక విషయంలో ఇన్స్పైర్ చేశానని మీరు కమెంట్స్ చేస్తూ ఉంటారు చూసారా, అదేనండి నాకు కావాల్సింది. కాబట్టి కొంచెం గ్యాప్ అయితే వస్తుంది. అలాగే రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయమని అడుగుతున్నారు ఫ్రెండ్స్. నేను మాక్సిమం వీక్లీ 3 వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. 2 to 3 వీడియోస్ మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే, ఈ 3 days కూడా నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మధ్యలో ఏదన్నా మిస్ అయింది అన్నా కూడా మీకు ఈ డేస్ లోనే వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీ అందరి సపోర్ట్ వల్లనే మన ఛానల్ ఇంతవరకు ఇలా ఉంది. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అది మీకు నచ్చితే. ఎందుకంటే మీరు చేసే లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే అది చాలా మనకి ఇంకా మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కదా. కాబట్టి లైక్ చేయండి, అలాగే కమెంట్స్ కూడా చేయండి. మీ కమెంట్స్ చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను నేను. నా మార్నింగ్ పూజ ఫినిష్ అయింది. పిల్లలు స్నానం చేసేసారు. నేను వాషింగ్ మిషన్ని కూడా ఆన్ చేశాను. ఇప్పుడు టైం 6:10 అయింది. ఈరోజు శ్రేయకు యూటీ ఉందండి. నిన్న ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాడు. ఇప్పుడు ఇంకొకసారి రివిజన్ చేసుకుంటున్నాడు. ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్ లో నేను మష్రూమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మష్రూమ్ బిర్యానీని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ మనం ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం 1 స్పూన్ సోంపు తీసుకున్నాను, 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను, అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా తీసుకున్నాను. పుదీనా కొత్తిమీరని కాడలతో వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం వీటిని అన్నిటినీ కూడా బ్లెండర్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఈ రకంగా మనం బ్లెండ్ చేసుకోవాలి. ఈ మష్రూమ్ బిర్యానీలో టేస్ట్ అనేది మొత్తం కూడా మనకు ఈ పేస్ట్ వల్లే వస్తుంది. స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీని క్రష్ చేసుకుని వేసుకున్నాను. అలాగే స్టార్ అనీస్ వేసుకున్నాను, కొంచెం జీరా వేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను.
ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఒక స్మాల్ టొమాటోని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టొమాటో కూడా బాగా మగ్గిపోవాలి. టొమాటో కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్లో పచ్చివాసన అనేది ఉంటుంది కదండి, ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు మనకి చాలా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకొని సిమ్లో ఒక 2-3 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మనకు ఈ పేస్ట్ మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కర్డ్ వేసుకున్నాను. కర్డ్ వేసుకున్న తర్వాత మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మనకి ఆయిల్ అనేది పైకి రావాలండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. నేను నాటి మష్రూమ్ని యూజ్ చేస్తున్నాను. బటన్ మష్రూమ్తో కూడా మనం ఈ బిర్యానీ అయితే చేసుకోవచ్చు. కాకపోతే నాటి మష్రూమ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను. నేను నార్మల్ రైసే యూజ్ చేస్తున్నానండి. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ రైస్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ అనేది మనకి పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ వేసుకుంటున్నాను. నేను నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. అదే బాస్మతి రైస్ యూజ్ చేసే పని అయితే 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. చివరిగా ఇందులో కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకు ఇది బబుల్స్ లాగా రావాలండి, అంటే ఇది మొత్తం కూడా బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాతనే మనం కుక్కర్ మూతని క్లోజ్ చేసి మనకి పైన ప్రెషర్ అనేది రావాలండి. ప్రెషర్ వచ్చిన తర్వాతనే మనం విజిల్ పెట్టుకోవాలి. నార్మల్ రైస్ కాబట్టి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. బాస్మతి రైస్ అయితే సిమ్లో పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నాకు 3 విజిల్స్ వచ్చేసాయి. ప్రెషర్ కూడా పోయింది. నేను ప్రెషర్ పోయిన 5 మినిట్స్ తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల ఈ మసాలా అనేది మొత్తం కూడా రైస్కి పడుతుంది. మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మసాలా బటర్ మిల్క్ రెసిపీని షేర్ చేయమని అడిగారు కాబట్టి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మసాలా బటర్ మిల్క్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది కూడా షేర్ చేస్తాను. బ్లెండర్లో 1 కప్ కర్డ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. నేను బ్లాక్ సాల్ట్ని కూడా యూస్ చేస్తున్నానండి. బ్లాక్ సాల్ట్ వేయటం వల్ల మనకు ఈ మసాలా బటర్ మిల్క్లో చాలా మంచి టేస్ట్ ఉంటుంది. నేను కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను. ఈ చిల్లీస్ వచ్చి అంత స్పైసీగా లేవండి కాబట్టి నేను 2 వేసుకున్నాను. అదే స్పైసీగా ఉంటే ఒక గ్రీన్ చిల్లీ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం ముక్క వేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఫస్ట్ మనం ఇలానే బ్లెండ్ చేసేసుకోవాలి. ఫస్టే మనం వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకుంటే మనకు గ్రీన్ చిల్లీస్ అలాగే ఈ కొరియాండర్ ఇదంతా కూడా బ్లెండ్ అవ్వదండి. అందుకని చెప్పి మనం ఫస్ట్ నార్మల్గా బ్లెండ్ చేసేసుకొని ఆ తర్వాత ఇందులో వాటర్ వేసుకొని మళ్ళీ మనం ఇంకొకసారి బ్లెండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేస్తున్నాను. చూసారు కదండి, మన మసాలా బటర్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది. నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి నేను ఈ బటర్ మిల్క్ కూడా ఇస్తున్నాను. ఈ మసాలా బటర్ మిల్క్ డైజెషన్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఎలాగో సమ్మర్ వస్తుంది కదా, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కాఫీ టీలకు బదులుగా అలాగే సాఫ్ట్ డ్రింక్స్ బదులుగా మనం ఈ మసాలా బటర్ మిల్క్ అయితే సర్వ్ చేయొచ్చు. వాళ్ళు కూడా చాలా లైక్ చేస్తారు. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది మనం చిల్డ్గా తాగితే ఇంకా బాగుంటుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు టైం 7:10 అయిందండి. పిల్లలు స్కూల్కి రెడీ అయ్యారు. మా మేడ్ కూడా వచ్చేసారు. తను ఇల్లు క్లీన్ చేస్తున్నారు.
మా మెయిడ్ రావడానికి ముందే డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తానండి. తనకు అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది గదా! వర్క్ చేసుకోవడానికి. కాబట్టి ఇలా అన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తాను. ఇంక తను వెళ్ళిపోయిన తర్వాత ఇంక నీట్‌గా వాటి ప్లేసెస్‌లో పెట్టేస్తాను. లంచ్ బాక్సెస్ కూడా రెడీ చేశానండి. స్నాక్ టైమ్ కోసం వాటర్ మిలన్‌ని కట్ చేసి ఇచ్చాను. లంచ్ బ్రేక్‌లోకి మష్రూమ్ బిర్యానీని ప్యాక్ చేసి ఇచ్చాను. ఈ మష్రూమ్ బిర్యానీకి కాంబినేషన్‌గా కర్డ్ కూడా ఇచ్చాను. అలాగే మసాలా బటర్ మిల్క్ కూడా ప్యాక్ చేశాను. స్నాక్ టైమ్‌కి ఎక్కువగా ఫ్రూట్సే ఇస్తూ ఉంటాను. ఈరోజు లంచ్ బ్యాగ్ ఓన్లీ శ్రేయుకు ఒక్కడికేనండి. యశ్యుకి అయితే లేదు. యశ్యు స్కూల్లో బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈరోజు అలాగే పీటీఎం కూడా ఉంది. క్లాసెస్ అయితే ఏమీ లేవండి ఈరోజు. 11:30 కల్లా యశ్యు స్కూల్ నుంచి అయితే వచ్చేస్తాడు. ఈరోజు స్కూల్ బ్యాగ్ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. లంచ్ బ్యాగ్ కూడా అవసరం లేదు. మా హస్బెండ్ క్లినిక్ నుంచి డైరెక్ట్‌గా స్కూల్‌కి వెళ్ళి ఇంకా పీటీఎం అటెండ్ అయ్యి ఇంకా యశ్యుని తీసుకొని వచ్చేస్తారు. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ చేశానండి. నిన్న నైట్ టొమాటో చట్నీ అలాగే సాంబార్ ప్రిపేర్ చేశాను. పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు టైం 8:00 అయింది. యశ్యు, శ్రేయు స్కూల్‌కి బయలుదేరారు. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారు. ఒకసారి ఇల్లు కొంచెం సర్దేసేస్తానండి. అంటే పిల్లల బుక్స్ కానీ, ఇంకా వాళ్ళ టాయ్స్ అన్నీ కూడా అటు ఇటు పెట్టేస్తారు గదా! ఇంకా అవన్నీ కూడా నీట్‌గా సర్దేసేస్తాను. ఇంకా మార్నింగ్ వాష్ చేసిన బట్టలున్నాయండి. అవి కూడా వాష్ అయిపోయాయి. ఇంకా వాషింగ్ మిషన్‌లో నుంచి తీసేసి వాటిని కూడా డ్రై చేసేస్తాను. బట్టలన్నీ కూడా డ్రై చేసేసాను. ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్నూన్ కల్లా బట్టలన్నీ కూడా డ్రై అయిపోతాయి. పిల్లలు 4:00కి ఇంటికి వచ్చేస్తారండి. పిల్లలు వచ్చే లోపలికి ఈ బట్టలన్నీ కూడా డ్రై అయిన తర్వాత అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేస్తాను. నేను డైలీ 2 టైమ్స్ వాటర్ పోస్తున్నానండి మొక్కలకి. ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా! ఈ బాల్కనీలో కొంచెం ఎండ ఎక్కువ వస్తుంది. నేను మార్నింగ్ వాటర్ పోయడం మిస్ చేశాను అంటే ఈవినింగ్ కల్లా చాలా మొక్కలు వడిలిపోయినట్లు అవుతున్నాయండి. అందుకని చెప్పి ఇంక డైలీ నేను 8:30 నుంచి 9 లోపల ఈ మొక్కలన్నిటికి కూడా నీళ్లు పోసేస్తాను. ఇప్పుడు మనకు ఆరెంజెస్ చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి కదండీ! కాబట్టి మనం ఈ ఆరెంజ్ పీల్‌తో ఒక పౌడర్‌ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. నేను ఆల్రెడీ ఆరెంజ్ పీల్‌ని డ్రై చేసి పెట్టేసుకున్నాను. అంటే 4 డేస్ అంటే 3-4 డేస్ పడుతుంది మనకు ఇవన్నీ కూడా బాగా డ్రై అవ్వడానికి. నేను ఈ రకంగా డ్రై చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీటిని బ్లెండర్‌లో వేసేసుకొని పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ ఆరెంజ్ పీల్ పౌడర్
వల్ల మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అది మెయిన్గా ఈ సమ్మర్లో మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు సీజన్ కాబట్టి మనం పౌడర్ చేసి పెట్టేసుకుంటే 4-5 మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. నేను బ్లెండర్లో వేసుకొని ఈ రకంగా మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని జల్లించుకోవాలండి. నేను ఇది మొత్తం కూడా స్ట్రెయిన్ చేసేస్తున్నాను. మనకి పైన కొంచెం ఇదిగా ఉంటుంది చూడండి, గర్గా ఉంటుంది కదా, దాన్ని మనం స్క్రబ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ ఇంకొకసారి బ్లెండర్లో వేసి పౌడర్ చేసేసుకోవచ్చు. ఆరెంజ్ పీల్ పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ పౌడర్ని ఏదన్నా ఎయిర్ కంటైనర్లో కానీ లేకపోతే గ్లాస్ బాటిల్లో దేంట్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇది వాటర్ తగలకుండా మనం పెట్టుకుంటే 4-5 మంత్స్ వరకు మనం ఈజీగా ఈ పౌడర్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇది మన స్కిన్కి, హెయిర్కి అన్నిటికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను దీన్ని నా దగ్గర ఒక గ్లాస్ కంటైనర్ ఉంది, అందులో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ని యూజ్ చేసి ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. 2 స్పూన్స్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం హనీ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం కర్డ్ కూడా వేసుకుంటున్నాను. మొత్తం మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆరెంజ్ పీల్ ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ మనం ఫేస్ని నీట్గా వాష్ చేసేసుకొని డ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పేస్ట్ని ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల చాలా మంచి గ్లో అయితే వస్తుందండి. ఇంకా పింపుల్స్ వల్ల మచ్చలు ఏదైనా ఉంటే ఆ మచ్చలు పోతాయి, ఇంకా ట్యాన్ కూడా పోతుంది. ఇంకా కొంతమందికి బ్లాక్ మార్క్స్ ఉంటాయి కదండి, అవి కూడా పోతాయి. ఇంకా మెయిన్గా బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనం 4-5 మంత్స్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది వీక్లీ ట్వైస్ మనం యూజ్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేను ఫేస్ మొత్తానికి కూడా అప్లై చేశాను, అలాగే నెక్ కూడా అప్లై చేస్తున్నాను. ఫేస్తో పాటు మన నెక్ కూడా అప్లై చేయాలండి. ఇంకా కొంతమందికి నెక్ దగ్గర అంతా కూడా బ్లాక్గా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక 20 మినిట్స్ మనం ఇలానే ఉంచుకోవాలండి. 20 మినిట్స్ తర్వాత నార్మల్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి. నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. 20 మినిట్స్ తర్వాత మొత్తం ఒకసారి నీట్గా తుడిచేసేద్దాము, అంటే డ్రై చేసుకుందాము. ఫేస్ని వాష్ చేసేసిన తర్వాత ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలండి, లేకపోతే ఫేస్ అంతా కూడా డ్రై అయిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ వల్ల స్కిన్ మొత్తం కూడా చాలా గ్లోగా ఉంటుందండి, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎలాంటి రిజల్ట్ ఉంది అనేది కూడా నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ మార్నింగ్ రొటీన్ బ్లాగ్. ఇక్కడతో ఈ రోజు నా బ్లాగ్ ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.